అన్నీ నువ్వేగా నా ప్రాణం నువ్వేగా అన్నీ నువ్వేగా నా ప్రాణం నువ్వే. అమ్మా ఖుషి, టిఫిన్ తిందు గాని రా అమ్మా. వద్దు, ఆకలిగా లేదు. అమ్మా, నీతో మాట్లాడాలి. ముందు నువ్వు టిఫిన్ తినమ్మా. ముందు మాట్లాడాలి, రా అమ్మా. రా అమ్మా. ఇదిగో, నేను మా అమ్మతో మాట్లాడాలి. ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను ఒకటి అడగాలా? అడగమ్మా. మా డాడీ బ్యాడ్ బాయ్, గుడ్ బాయ్ కాదా? మా డాడీకి కొంచెం కోపం ఎక్కువ, కానీ మంచోడు అని నువ్వే చెప్పావుగా నాకు. అవునా? అవునమ్మా. అలా అయితే డాడీకి నువ్వెందుకు కట్టించి చెప్పావు? డాడీ, నువ్వు నేను మన ముగ్గురం ఒక పార్టీ కదా, చెప్పమ్మా. అవునమ్మా. అయితే మమ్మల్ని వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు? పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. ఏంటమ్మా మాట్లాడవి? నేను పిలిచినా కూడా రావా? నువ్వు నాకు కావాలమ్మా. డాడీకి కూడా నువ్వు కావాలమ్మా. నువ్వు కావాలమ్మా. రామ్మా, రామ్మా. చూడమ్మా, నువ్వు నేను సరదాగా కబుర్లు చెప్పుకునే వాళ్ళం డాడీ వచ్చే వరకు. అప్పుడు డాడీతో నువ్వు ఏమనే దానివి? డాడీ, మమ్మీ నేను కబుర్లు చెప్పుకుంటున్నా, డోంట్ డిస్టర్బ్. డాడీ నేను మాట్లాడుకునే వాళ్ళం, అప్పుడు నువ్వు వచ్చేదానివి. అప్పుడు నేను నీతో ఏమనే దాన్ని? అమ్మా ఖుషి, డాడీ నేను మాట్లాడుకుంటున్నా, వెళ్ళి చిట్టితో ఆడుకోదని వెళ్ళమ్మా అనేదానివి. నువ్వు చిన్న పిల్లవి, మేము పెద్దవాళ్ళం. కొన్ని విషయాలు నీకు చెప్పే ఉంటాయి, కొన్ని మేము మాట్లాడుకునేవి ఉంటాయి. చెప్పేవి ఉంటాయి, చెప్పనివి ఉంటాయి. నాతో ఏం చెప్పొద్దమ్మా. నేను నిన్నేం అడిగానమ్మా, నాతో ఉంటే చాలమ్మా. ఉండవా అమ్మా? ఉండనని చెప్పానమ్మా. నీతో ఉండకుండా బ్రతకలు తల్లి. నువ్వు నాకు కావాలమ్మా. నువ్వు నాకు కావాలి తల్లి. సరే, ఒక పని చేయి, నాతో ఇక్కడే ఉండిపో. మరి డాడీ? డాడీ నీకొద్దా? చెప్పమ్మా. డాడీ నీకొద్దా? నేను మీ డాడీని వద్దనుకోలేదమ్మా, మీ డాడీని నన్ను వద్దనుకున్నారు. ఎలా చెప్పాలి నీకు? ఏం చెప్తే నీకు అర్థమవుతుందో నాకు తెలియడం లేదు. అయితే నువ్వు ఇంటికి రావా అమ్మా? నువ్వు నాతో కూడా కట్టిఫా? ఇదిగో అమ్మా, నా కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది, నేను వెళ్ళిపోతున్నా.
1 to 3 లెక్క పెడతాను. నువ్వు నాతో మన ఇంటికి వచ్చే పనైతే ఖుషి అని పిలువు. నువ్వు ఖుషి అని పిలవగానే నేను వెనక్కి వచ్చి నీకు ముద్దు పెడతా. నన్ను ఎత్తుకొని మన ఇంటికి తీసుకెళ్ళు. మన ఇంటికి రావడానికి నీకు ఇష్టం లేకుంటే, నేను డాడీని కొద్దు అనుకుంటే పిలవద్దు, నేను వెళ్ళిపోతా. ఖుషి, నేను నిన్ను వద్దనుకుంటే నా ఊపిరి నన్ను వదిలేసి వెళ్ళినట్టేనమ్మా. నువ్వు నాకు కావాలమ్మా, నువ్వే కావాలి, నాకే కావాలి. కానీ నువ్వు నోరు తెరిచి ఒక చిన్న కోరిక కోరావు, అది కూడా తీర్చలేని పరిస్థితి నాది, నీతో చెప్పుకోలేని బాధ నాది. భగవంతుడా, నాకెందుకింత పెద్ద పరీక్ష పెట్టావు? ఎందుకింత పెద్ద శిక్ష వేసావు? బిడ్డ పిలిస్తే వెళ్ళలేని తల్లిని చేశావు, బిడ్డ కన్నీళ్లు తుడవలేని కసాయిదాన్ని చేశావు. నాకు ఈ పరిస్థితి రాకపోయి ఉంటే బాగుండేది. దీనికన్నా నా గుండె ఆగిపోయి ఉంటే బాగుండేది.